మామూలుగా చూసుకుంటే కనుక మీరు ఈ బిజినెస్లో ఫ్యూ ఇయర్స్ నుంచి ఉన్నారు. సో అప్పుడు అసలు గోల్డ్ రేట్ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? సుమారుగా నేను బిజినెస్లో 2003 నుంచి ఉన్నానమ్మా. అప్పుడు సుమారు 10 గ్రాములు 6 నుంచి 7 వేల రూపాయలు ఉందమ్మా. 6 నుంచి 7 వేల రూపాయలు. ఈరోజు 1,30,000 ఉంది. అంటే ఒక 20 సంవత్సరాల్లో సుమారు 10 to 15 టైమ్స్ పెరిగింది అనుకుంటున్నా అంచనా ప్రకారం. అంటే 1,30,000గా పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉంటూనే ఉంటుంది. ఖచ్చితంగా డబ్బులు ఉండి ఎక్సెస్ డబ్బులు ఉండి మీకు ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా బంగారాన్ని బిస్కెట్ రూపంలో కొనుక్కునే ప్రయత్నం చేయండి. అది మీకు ఎప్పటికైనా మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన లక్ష్మీదేవి. అంటే మామూలుగా గోల్డ్ అంటే ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, లేకపోతే పెళ్లి అంటే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది గోల్డ్ మాత్రం. అయితే ఇప్పుడు పెళ్లిల సీజన్ కూడా ఉంది అండ్ పండగ సీజన్, దివాళీ కూడా ఉంది. ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉందంటారా? అసలు ఈ రోజు రేట్ ఎంత ఉంది గోల్డ్? సుమారుగా ఈరోజు మీరు ఆన్లైన్లో ఎప్పుడైనా మీరు గోల్డ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక గోల్డ్ షాప్ ఓనర్కి ఫోన్ చేయడమో కానీ ఇంకొక షాప్లో చూడడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు. మీకు ఆన్లైన్లో ఈ మొబైల్లో డీపీ గోల్డ్, క్యాప్స్ గోల్డ్ అనే కొన్ని ఉన్నాయి. దాంట్లో మీరు బ్రౌజ్ చేసి చూసినప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. మనకు సామెత ఉంది, ఉదయం ఉన్న రేటు నైట్ వరకు ఉంటుంది అని మనకు పరిపాటిగా వింటూ ఉంటాం. బట్ 100% తప్పు. ఎప్పుడూ రేట్ అనేది సెన్సెక్స్ లాగా మారుతూ ఉంటుంది. మీరు కాబట్టి మీరు చూసుకొని ఆన్లైన్లో రేట్ ఏదైతే ఉందో దానికన్నా మార్కెట్లో మీకు కాస్త 100 రూపాయలు 50 రూపాయలు లాభం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు ఇంకో విషయం కూడా మీకు ధైర్యంగా చెప్తున్నాను, బంగారం కొనేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మీరు పాత బంగారాన్ని మాకు ఇస్తూ ఉంటారు, దాన్ని రిఫైన్ చేసుకుని బిస్కెట్ అనే అమ్మే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు బంగారం కొనేటప్పుడు గవర్నమెంట్ నుంచి కొనడం అనేది ఉత్తమం. దానిపైన చిన్నగా లేజర్తో రాసిన 999 ఒక ఏ కంపెనీ నుండి వచ్చింది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అనే విషయాలు గవర్నమెంట్ ప్రతి బిస్కెట్ పైన, మైన్స్ నుంచి వచ్చే బిస్కెట్ పైన మెన్షన్ చేస్తాయి. అలాంటి బంగారాన్ని కొనడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దాంట్లో స్వచ్ఛమైన క్వాలిటీ ఉంటుంది. అది మైన్స్ నుంచి రిఫైన్ అయి వస్తుంది. కాబట్టి మీరు బ్యాంక్ త్రూ వచ్చే బిస్కెట్స్ని అడగాలి. గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు నార్మల్గా బిస్కెట్ని అడగకూడదు. రేట్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. మీరు కొని పెట్టుకోండి. అయితే మామూలుగా చూసుకుంటే ఇప్పుడు 24, 22, 18 ఇంకా తక్కువ 14 క్యారెట్స్ కూడా వచ్చింది, మనం చూసాం. సో అసలు గోల్డ్ కొనాలి అంటే ఏ క్యారెట్ లో కొంటే మంచిది అంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఇది చాలా మంది తెలియని విషయం. అంటే కొంతమంది పెద్దలకి విషయం తెలుసు, కానీ ఈనాడు చదువుకున్న సాఫ్ట్వేర్ అమ్మాయిలు కావచ్చు, మెడికోస్ కావచ్చు, వాళ్ళకి పాపం దానిపైన అవగాహన లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. బట్ ఇప్పుడు అలాంటి చాలా తక్కువగా వింటూ ఉన్నాను. బట్ ఇవి నేర్చుకోవాల్సింది, దీన్ని చాలా మీరు హైప్గా చూపించాలి. బిస్కెట్ని కొనడం ఉత్తమం. మీ దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే బిస్కెట్ బంగారం స్వచ్ఛమైన 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ని కొని ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకుంటే అది ఉత్తమము. లేదు నాకు ఈ మంత్లో ఫంక్షన్ ఉంది, నా పాపకి ఈ మంత్లో ఫంక్షన్ ఉంది, నేను చేయించాలనుకున్నప్పుడు 22 క్యారెట్స్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడం కూడా బెస్ట్. మీరు ఒక వస్తువుని ఆస్వాదించాలి అనుకున్నప్పుడు 22 క్యారెట్లు కొనండి. ఓకే. లేదు నాకు సెక్యూరిటీ పరంగా ఉంచుకోవాలి, నేను బ్యాంక్లో లోన్ పెట్టుకోవాలి, నాకు ఆపదలు ఆదుకోవాలి అనుకుంటే మాత్రము 24 క్యారెట్ల బంగారాన్ని, అది కూడా బ్యాంక్ మెటల్ అని అడగండి. ఏ గోల్డ్ షాప్ అయినా మీకు చేస్తారు. ఎందుకంటే అందరూ మీకు మంచి జనానికి ఉన్నారు కాబట్టి బ్యాంక్ మెటల్ 24 క్యారెట్స్ అని గోల్డ్ని మీరు పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 18 క్యారెట్స్ అంటారా? అది 18 క్యారెట్స్ ఎందుకు వాడతామంటే డైమండ్స్లో ఎక్కువ వాడాల్సి వస్తుందమ్మా. ఎందుకు వాడతాము? డైమండ్ యొక్క రేటు గోల్డ్ కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 916 బంగారంలో చేసినప్పుడు ఇది చాలా హై రేట్ ఉంటుంది, డైమండ్ కూడా హై రేట్ ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే 18 క్యారెట్స్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి 18 క్యారెట్స్లో ఫిక్స్ చేద్దామని చెప్తాం. ఒక వస్తువుని 18 క్యారెట్లో చేసుకునే అవకాశం ఉంటుంది, 916లో చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డైమండ్స్ కూడా విలువైనవి, బంగారం కూడా విలువైంది అన్నప్పుడు మనకు డబ్బులు చాలా బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా, దాన్ని దృష్టిలో పెట్టుకుని 18 క్యారెట్స్లో చేస్తాం. అంటే విలువైన రాళ్ళ వస్తువులు చేయించుకునేటప్పుడు మీరు 18 క్యారెట్స్కి వెళ్ళండి. మరి 14 క్యారెట్స్ 12 క్యారెట్స్ ఈ మధ్యలో మార్కెట్లో అందుబాటులో ఉంది. బట్ అంత సజెషబుల్ అయితే కాదు. అవి బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, సర్వీస్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీరు ఎక్కడైతే 14 క్యారెట్స్ అవన్నీ కొంటా ఉంటారో వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది, వేరే వాళ్ళు చేసే అవకాశం ఉండదు. కాబట్టి 14 క్యారెట్స్కి 18 క్యారెట్స్కి మళ్ళీ తేడా ఉండదు. కాబట్టి మీరు డైమండ్స్ దాంట్కి వెళ్తే 18 క్యారెట్స్కి వెళ్ళండి. కుందన్ కానీ, నక్షి కానీ, లేదు అంటే ఇంకా ప్లెయిన్ గోల్డ్ 22 క్యారెట్స్కి వెళ్ళండి. లేదు సెక్యూరిటీ పరంగా ఉంచుకోవాలంటే 24 క్యారెట్స్ కొనండి. బట్ ఇంకొక విషయం కూడా చెప్తాను, వ్యక్తి ద్వారా మీ అందరికి చెప్పాలి అమ్మ, ఇది జాగ్రత్త వినాలి. బంగారం వస్తువు కొనే ముందు, ఎందుకంటే మీరు ఎంత కష్టపడి సంపాదిస్తున్నారు చెప్పండి. నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు, ఏదో పిజ్జా బర్గర్ తినేసి బతికేస్తున్నారు, అమ్మనాలతో మాట్లాడడానికి టైం లేకుండా కష్టపడుతున్నారు. అలాంటి మీరు ఖర్చు పెట్టడానికి టైం ఇవ్వట్లేదమ్మా. ఏదో వీకెండ్ టైం దొరికింది కానీ చెప్పేసి గబగబా వచ్చేసి కొనేసుకొని పోతున్నారు. అసలు మీకు ఏం నాలెడ్జ్ ఉందని మీరు అంత ఈజీగా పర్చేజ్ చేయగలుగుతున్నారు చెప్పండి? తప్పు కదా. కాబట్టి మీరు బంగారం వీర వస్తువు తిన్నది. ఒక శారీ 5,000 ఉంటుందమ్మా, పోయినా పోతుంది. ఒక వాచ్ 10,000 ఉంటుంది, పోయినా పోతుంది. ఒక మేకప్ కిట్ 5,000 ఉంటుంది, పోయిన. బంగారం లక్షల్లో కూడుకుంది కదమ్మా. మీరు ఎంత రీసెర్చ్ చేయాలి చెప్పండి ఒకసారి. నవీన్ గారే గొప్పోడు, నవీన్కి బ్రాండ్ ఉందని వచ్చి కొనకండి, అనాలిసిస్ చేయండి. అసలు బంగారం అంటే ఏంటి,
నేను ఏం వాడుతున్నాను, అందులో పోల్ కీస్ ఉన్నాయా, డైమండ్స్ ఉన్నాయా, మార్కెట్లో దాని ఎక్స్చేంజ్ ఎలా ఉంది, మరి నవీన్ గారి దగ్గర ఏ ప్రైస్ ఉంది, ఏ ఫినిషింగ్ ఉంది, మరి పక్క షాప్లో ఏ ప్రైస్ ఉంది, ఏ ఫినిషింగ్ ఉంది, మీరు ఎక్కడ చేయించుకోండి. ఎందుకంటే ప్రతి కళాకారుడు ప్రతి షాపు మీకు మంచి చేద్దామని కోరుకుంటారు, మంచి కళాకారు వాళ్ళందరూ, మీరు ఎక్కడ చేయించుకోండి. బట్ చేయించే ముందు మాత్రం అనాలిసిస్ చేయండి. 1, 2, 3 సార్లు అనాలిసిస్ చేసుకోవడం అనేది మీకు చాలా మంచిది రమ్మ. ఒక వ్యాపారవేత్తగా నేను అది చెప్పాల్సిన విషయం కాదు, ఎందుకంటే లాభాలని తీసుకోవాలి కాబట్టి ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసే పర్లేదు. బట్ సమాజంలో చాలా మందికి మంచి జరగాలి అనుకుంటే మనం మంచి విషయాలు చెప్పాలి. ఒక డిజైనర్గా నేను చెప్పడం ద్వారా కొంతమందికి ఉపయోగపడుతుంది. నా స్థాయిలో ఒక డాక్టర్ చెప్తే కొంతమందికి ఉపయోగపడుతుంది, నా స్థాయిలో ఒక లాయర్ చెప్తే కొంతమందికి ఉపయోగపడుతుంది. అంటే ఎంత మంచి మనం పంచగలిగితే సమాజం అంత శుద్ధిగా అవుతుందా. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోకండి. శాలరీ రావడానికి 30 days పనిచేస్తారు, ఆ శాలరీ వచ్చిన తర్వాత కూడా మీరు 30 days కష్టపడి మీరు పర్చేస్ చేయండి. అనాలిసిస్ చేయకుండా ఒక బ్రాండ్ని గుడ్డిగా నమ్మి వాళ్ళ రేటింగ్స్, గూగుల్ రివ్యూస్ కాదు ఇవన్నీ. ఈరోజు టెక్నాలజీ అన్నీ రాసుకోవచ్చు, గూగుల్ రివ్యూస్ రాసుకోవచ్చు, రేటింగ్ పెంచుకోవచ్చు. మీకు తెలియదంటే ఏముండదు, ఐటీ సెక్టర్లో ఉన్న మీకు. కాబట్టి వ్యక్తిగతంగా మీరు అన్ని స్టోర్స్ విజిట్ చేయండి, ఎక్కడ ఏముంది అని తెలుసుకున్న తర్వాత మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకోండి. ఎక్కడ నచ్చకపోతే నేనున్నా, మీకు అన్ని చేసేందుకు రెడీగా ఉంటా. అయితే మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం, అంటే గోల్డ్లో కూడా కల్తీ జరగటం, రాగి కలపడం, వెండి కలపడం, అంటే ఎక్కువ క్వాంటిటీ కలపడం, ఇవన్నీ చూస్తున్నాము. అయితే కొన్ని జ్యువెలరీ షాప్స్లో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి దానిలో రబ్బర్ కలపటం, కల్తీ ఎక్కువ జరిగిందని ఒక న్యూస్ కూడా మనం విన్నాం రీసెంట్గా. సో అది పాసిబుల్ అవుతుందా అసలు? అంటే వాస్తవంగా యాజ్ ఎ ఓనర్కి దానిపైన అవగాహన ఉండదురమ్మా. ఎవరో మేనేజర్స్ ఉంటారు, వర్క్మెన్షిప్ ఉంటుంది. రబ్బర్ కలపడం అంటూ ఏముండదు, వెయిట్లో మిస్టేక్ రావచ్చు. సపోజ్ మనము ఏదో ఒక నెక్లెస్ ఉందనుకుందాము, దాంట్లో బీట్స్ ఉంటాయి, ఒక 10 గ్రాములు బీట్స్ ఉన్నాయి, ఏదో మనం ట్యాగింగ్ చేస్తాము. మీరు తయారు చేసే వ్యక్తి అమ్మా అనుకుందాం, మీరు తయారు చేసే వ్యక్తి, నేను మీ తయారుదారు నుంచి కొనే వ్యక్తి. నేను కొనగానే నేను ఏదైనా బిల్ రాయాను కదా, నా దగ్గర ఎంప్లాయీ బిల్ రాస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఇవ్వగానే 10 గ్రాములు మీరు రాశారు, నేను మా వర్కర్కి ఇచ్చి దీన్ని ట్యాగింగ్ చేయండి అని చెప్తాను. ఆ ట్యాగింగ్ చేసే క్రమంలో 10కి బదులు 5 గ్రాములు వచ్చింది అనుకోండి, అది ఓనర్కి ఐడియా ఉండదు, తయారు చేసిన మీకు ఐడియా ఉండదు. కొన్నప్పుడు ఆ కస్టమర్ పాపం ఇబ్బంది పడతాడు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చాలా షాప్స్లో జరుగుతూ ఉంటాయి, దాన్ని పెద్దగా చూడాల్సిన పని లేదు. బట్ ఈరోజు మీడియా ఎలా అయిపోయిందంటే 100 మంచి పనులు చేస్తే చూపించిన మీడియా ఒక తప్పు చేస్తే చూపించే అవకాశం ఉంది. అంటే అక్కడ బాధితులు కూడా అలా ఉన్నారు కాబట్టి, అంటే మీరు అన్నట్టుగా బంగారం లక్షల్లో కొంటారు, అది చెడిపోయేది కాదు. ఇంకోటి గోల్డ్ చాలా మంది కూడా కొనేది ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఎక్కువ మనకి యూజ్ అవుతుందనే కాబట్టి కొంచెం చూసి కొంటారు. కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వస్తే మేమే చూపించాలి. నేను తప్పు పట్టను, 100% మీరు మంచి చూపించాలి, చెడు చూపించాలి. కాబట్టి వాస్తవంగా ఇలాంటి పొరపాటు ప్రతి షాప్లో జరుగుతూ ఉంటుంది. నా షాప్లో కూడా నాకు మొన్న రీసెంట్గా ఒక కస్టమర్స్కి నేను ఒక ఆర్నమెంట్ ఇచ్చాను, బై జస్ట్ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను, ఒక 6 గ్రాములు కస్టమర్ లాస్ అయింది. ఒక 3 months తర్వాత కస్టమర్ మళ్ళీ నాకే వచ్చింది. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నేను చూసుకోలేదు అప్పుడు. అంటే అమ్మాయి హ్యాపీగా ఓపెన్ చేసి కరెక్టే అన్న, మీరు చూసుకుంటే జరిగేది కాదు, ఇంత పెద్ద సముద్రంలో చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటేనే. ఆ తల్లి కూడా నాకు చాలా ప్రేమగా మాట్లాడింది. నేను ఆమెకు చాలా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాను. అది కూడా నేను వాయిస్ మెసేజ్ పెట్టమని చెప్పాను, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయమ్మా మనోడు ఇలా మిస్టేక్ జరిగిందని చెప్తే ఆ అమ్మ వాయిస్ మెసేజ్ కూడా పెట్టింది. చిన్న చిన్న పొరపాట్లు ప్రతి షాప్లో జరుగుతూ ఉంటాయి. దాన్ని కాంప్లికేట్ చేసుకోకుండా ఎప్పుడు కాంప్లికేట్ చేయాలి అంటే, సపోజ్ నేను ఒక బిల్ ఇచ్చానమ్మా, నీకు ఒక బిల్ పేపర్ ఇచ్చాను, బిల్ పైన 50 గ్రాములు రాసిచ్చాను. ఓకే, నేను అందుబాటులో లేను, మీరు పక్క షాప్కి వెళ్ళారు, పక్క షాప్ అని 45 గ్రాములే ఉంది అండి, 50 గ్రాములు లేదని చెప్తాడు. అప్పుడు మీరు గాబరా పడకుండా నవీన్ గారి దగ్గర రండి, నవీన్ గారు మీరు ఇచ్చిన దానిపైన 50 గ్రాములు ఉంది, మనకి 50 గ్రాములు గోల్డ్ కానీ 50 గ్రాముల క్యాష్ కానీ రిఫండ్ చేయండి అన్నప్పుడు, నేను సహృదయంతో ఆ బిల్లు పైన మెన్షన్ చేశాను కాబట్టి ఇచ్చేస్తే హ్యాపీ. ఇవ్వనప్పుడు మాత్రం నేను తప్పు చేసినట్టు. అంటే అప్పుడు కొన్ని 100 ఐటమ్స్లో ఒకటి మిస్టేక్ జరగచ్చు. అది యూనివర్సిటీలో చదువుతుంది, దేశంలో చదువుతుంది. ప్రతి మనిషి అన్నోడు తప్పు చేయకుండా ఎవరు ఉండే అవకాశం లేదు. ఒక తప్పు 10 సార్లు రిపీట్ అయితే మనిషి వాంటెడ్లీ చేస్తున్నట్టు. ఒక మిస్టేక్ 10 సార్లు జరిగిందనుకంటే వాంటెడ్లీ నేను ఒక ఆశని చూస్తూ తీసుకున్నట్టు. ఒక్కసారి మిస్టేక్ జరిగినప్పుడు మీరు అంతగా పెద్దగా రియాక్ట్ కావాల్సిన పని లేదమ్మా. రియాక్ట్ కావడం కూడా మీ ధర్మం, ఎందుకంటే ఆ ప్లేస్లో నేను అవుతాను. రియాక్ట్ అయ్యే విధానం చాలా అద్భుతంగా ఉండాలి. నా నుండి రెస్పాన్స్ లేనప్పుడు, నేను తప్పు చేశాను అని ఒప్పుకోకుంటే మీరు రియాక్ట్ అవ్వడంలో తప్పేం లేదు. బట్ ప్రతి షాప్లో చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. అది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నించడం తప్ప ఇష్యూ చేస్తే వచ్చేది ఏముండదు రమ్మా. ఎదుటోడి మంచి కోరుకోవడం చేద్దాం, ఎదుటోడు బాగుండాలని ఆశిద్దాం. తప్పులు సహజంగా మీరు కూడా మీ రంగంలో చేసి ఉంటారు, అది ఒక్కసారి ఆలోచన తెచ్చుకొని దాన్ని చేసుకోవచ్చు. వాంటెడ్లీ ఏ గోల్డ్ షాప్ వాళ్ళు కానీ ఏ ఓనర్స్ కానీ కస్టమర్ని మోసం చేద్దామన్న ప్రక్రియలో పనిచేయరు. ఎందుకంటే అందరూ మన హిందూ సంప్రదాయంలో ఉన్న ప్రతి వ్యక్తి ఎంత ధర్మంగా ఉంటే మనం బాగుంటాము, కర్మ ఏది మనం ఇస్తే అది మనకు వస్తుందన్న నమ్మకంతోనే ప్రతి ఒక్క వ్యక్తులు పనిచేస్తారు. కాబట్టి ఆ ఎథిక్స్ ఉంటాయి. వాళ్ళు చేయని